హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత పిఎఫ్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక అదిరిపోయే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు సంవత్సరానికి 21 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ ఇస్తున్నారు. అంటే నెలకి మీకు 1,00,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ, ఎటువంటి అప్లై ఫీజు కూడా లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసేసి ఈ జాబ్స్కి ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోండి. అర్హత కూడా పెద్దగా ఏమీ లేదు, అందరికీ అవకాశం ఉంది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ముందుగా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసి ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి పిఎఫ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అండర్లో పనిచేస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు ఈ జాబ్స్కి సెలక్షన్లో కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయట్లేదు. ఎవరైతే అప్లై చేస్తారో సో అప్లై చేసిన అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసేసి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెట్టేసి ఈ జాబ్స్కి సెలక్షన్ చేస్తున్నారు. ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఏమీ ఉండదు. అలాగే మీకు ఎలాంటి అనుభవం కూడా అక్కర్లేదనమాట. మీరు అప్లికేషన్ జస్ట్ ఈమెయిల్ ద్వారా వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది. ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూసేసి ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి వెంటనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే మనకి రీసెర్చ్ అనలిస్ట్ అలాగే సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అని చెప్పేసి పొజిషన్స్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నటువంటి పోస్టులు ఏంటి అంటే రీసెర్చ్ అనలిస్ట్, కన్సల్టెంట్కి సంబంధించి వేకెన్సీస్కి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు సాలరీ ఎంత వస్తుందో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. నోటిఫికేషన్లో ఎవ్రీ మంత్ కూడా మీకు 1,75,000కి పైగానే సాలరీ వస్తుంది. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి మీకు 21 లక్షలకి పైగానే మీరు ఆ యొక్క యాన్యువల్ ప్యాకేజ్ అనేది పొందొచ్చు అనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా చూడొచ్చు నేషనాలిటీ అనేది ఇచ్చారు. ఏంటంటే మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్ అందరికీ అవకాశం ఉంది. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే మినిమం 18 నుంచి 30 ఇయర్స్ వరకు మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి డీటెయిల్స్లో కూడా ఇచ్చారు చూడండి. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మే ఆల్సో బీ కన్సిడర్డ్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీరు ఫ్రెషర్స్ అయినా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ మనకి ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈమెయిల్ పంపడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే March 5th వరకే టైం ఉంది, ఎక్కువ టైం లేదు. సో మనకి March 5th లోపు ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. సో మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ కింద తీసుకుంటున్నారు. బట్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది రెన్యువల్ చేస్తూ ఉంటారు, ఎక్స్టెండ్ అనేది చేస్తూ ఉంటారు. మధ్యలో తీసివేయడం అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి ప్యాకేజ్ ఇది. ఇంత మంచి సాలరీస్తో ఈ యొక్క జాబ్స్ అనేవి, అది కూడా మనకి ఇంత మంచి ఆర్గనైజేషన్ నుంచి రావడం అనేది ఒక బెస్ట్ ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ చూడండి, నోటిఫికేషన్లో ఇచ్చారు. నేను ఓన్గా చెప్పడం లేదు. సెలక్షన్ ఫర్ ద పోస్ట్ షల్ బీ త్రూ ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆర్ షార్ట్ లిస్టింగ్ బై ఏ స్క్రీనింగ్ కమిటీ అండ్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. అప్లై చేసిన వాళ్ళని స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెడతారు. దాని తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది.
అండ్ మీరు అప్లై చేయడానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి కూడా ఇదే మనకి ఇదే డీటెయిల్స్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట నోటిఫికేషన్లోనే. సో అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ప్రతి జిరాక్స్ కాపీ మీరు ఏదైతే స్కాన్ చేసేటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిపైన మీ సిగ్నేచర్ అనేది ఉండే విధంగా చూసుకుని సో వాళ్ళకి మీరు అప్లికేషన్ అనేది ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో మనకి మెయిల్ ఐడి వచ్చేసి aif.career@npstrust.org.in. సో ఈ యొక్క మెయిల్ ఐడి నోటిఫికేషన్లు ఇచ్చారు, ఒకసారి క్లియర్గా చూసుకొని దానికి మీరు ఆ యొక్క మెయిల్ అనేది ఫార్వర్డ్ చేయండి. అయితే మనము ఏం అప్లికేషన్ పంపించాలి అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మీరు లాస్ట్కి వచ్చేసేయండి. సో వీళ్ళ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇచ్చేస్తారనమాట. సో ఇది మనకి నోటిఫికేషన్లోనే ఉంది, మీరు ఎక్కడ కూడా బయట వెతకాల్సినటువంటి పని లేదు. నోటిఫికేషన్లో మనకి లాస్ట్ 2 పేజెస్ మీరు ప్రింట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఏంటి అంటే ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఒక ఫోటో అనేది ఇక్కడ అతికించాలి బాక్స్ ప్లేస్లో. సో దానిపైన మీరు సిగ్నేచర్ అనేది పెట్టాలి. తర్వాత మీ యొక్క నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, ఈ విధంగా మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఏదైతే అడిగారో అన్ని డీటెయిల్స్ అవి ఫిల్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఏం చేయాలి, మీరు స్కాన్ చేయాలి. సో స్కాన్ చేసేసి సో దాంతోపాటు మిగతా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్, వాటిని కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్గా మెర్జ్ చేసేసి వాటిని మీరు వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి చెప్పాను కదా దానికి మీరు మెయిల్ ద్వారా వాళ్ళకి సెండ్ చేస్తే సరిపోతుంది, అంతే అన్నమాట. సో ఎటువంటి పోస్ట్ చేయాల్సినటువంటి పని లేదు, కొరియర్ చేయాల్సినటువంటి పని లేదు. మెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ పంపించాలి, ఫీజు కూడా లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి జాగ్రత్తగా. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్. సో మీరు క్వాంటిటేటివ్ ఫైనాన్స్కి సంబంధించి కానీ లేదంటే స్టాటిస్టిక్స్కి సంబంధించి సబ్జెక్ట్స్లో కానీ లేదంటే మ్యాథమెటిక్స్కి సంబంధించి సబ్జెక్ట్స్లో కానీ ఈక్వాలెంట్ డిసిప్లిన్స్లో చేసిన బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు సంబంధిత డిసిప్లిన్స్లో. లేదంటే మీరు ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి చార్టెడ్ అకౌంటెంట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా కన్సిడర్ చేస్తామని చెప్పేసి వాళ్ళే నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారనమాట. మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఏంటంటే మీ వర్క్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి రిలేటెడ్గా మీకు దానికి సంబంధించి రీసెర్చ్, ఎవాల్యుయేషన్ అండ్ దానికి సంబంధించి కన్సర్న్స్కి సంబంధించి పర్ఫార్మెన్స్ అనేది సో ఇలా మనకి రిలేటెడ్గా వర్క్ అనేది అసైన్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇస్తారు, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఈ నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోండి. సో చాలా మంచి అవకాశం. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు, మీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కాబట్టి. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, జస్ట్ ఒక మెయిల్ పంపించాలి, రూపాయి ఖర్చు లేదు. సో జస్ట్ మీరు మెయిల్ పంపించాలి కాబట్టి ఇండియన్ సిటిజన్ ఉండి ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే అది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మీకు పోస్టింగ్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా మీకు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా మీకు ఈ జాబ్స్కి రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీకు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, అని ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకొని అప్లై చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.